హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 40. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కానీ అది సూర్యని వదలను అన్నట్లుగా మాట్లాడుతుంది, ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవ్వక ముందే మధ్యలో ఆ సుష్మా కూడా వచ్చింది అంటూ సుష్మా మాట్లాడిన మాటలు ఇంకా జరిగిందంతా చెప్తుంది రవలి విమలకు. అటువైపు నుంచి మాటలు విని, వాట్, ఏం చెప్తున్నావు? ఇప్పుడు నేను ఇల్లు విడిచి వెళ్ళి పొమ్మంటావా? అలా అయితే సూర్యకి ఎలా దగ్గర అవుతాను? ఇంకా దూరం అయిపోతాను. మరి ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. అప్పుడు ఇక నేను సూర్యకి ఎప్పటికీ సొంతం చేసుకోలేను. నేను అనుకున్న లైఫ్ ని లీడ్ చెయ్యలేను. నీకు అర్థం కావట్లేదా మమ్మీ అంటూ ఏడుస్తుంది రవలి. అలా ఏడుస్తున్న రవలి ఫోన్ మాత్రం పక్కన పెట్టలేదు. అటువైపు నుంచి ఏం మాట్లాడారో తెలీదు. కానీ 10 నిమిషాల తర్వాత కళ్ళు తుడుచుకొని, ఓకే నేను బయలుదేరుతున్నా అంటూ స్థిరంగా ఒక నిర్ణయం తీసుకొని తన లగేజ్ ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టింది రవలి. ఇక సూర్య రావడం, అందరికీ భోజనాలు రెడీ చేసింది వసంత. రవలిని పిలవడానికి వెళ్తుంది. నాకు ఆకలిగా లేదత్తా, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటుంది రవలి. అదేంటి ఇంత సడన్ గా ఎక్కడికి అని అడుగుతుంది ఆశ్చర్యంగా వసంత తను లగేజ్ సర్దుకోవడం చూసి. నాకు ఇక్కడ ఉండాలని లేదు, అందుకే వెళ్ళిపోతున్నా అంటుంది రవలి. నువ్వు ఇలా సడన్ గా వెళ్ళిపోతే నేను మీ వాళ్ళకి ఏమని సమాధానం ఇవ్వాలి? ఇంత సడన్ గా ఎందుకు వెళ్తున్నావైనా? నువ్వు ఇలా వెళ్తాను అనగానే పంపించేస్తాము అనుకున్నావా? కాసేపు ఉండు, మీ మామయ్యకి కాల్ చేస్తాను అంటూ బయటికి వచ్చిన వసంత గిరిధర్ కి కాల్ చేస్తుంది. అదేంటి, ఎక్కడికి వెళ్తుందంట చెప్పకుండా? సరే నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి సుధాకర్ కి కాల్ చేసి ఆయన ఇంటికి బయలుదేరాడు. ఆయన వచ్చేసరికి అందరూ తినకుండా కూర్చున్నారు హాల్లో. అవలి కూడా ఒక పక్కన కూర్చుంది తన లగేజ్ పట్టుకొని. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగాడు గిరిధర్. ఇంకేమీ అనుకోలేదు మామయ్య, ఇక్కడ ఉండాలి అని మాత్రం అనుకోవడం లేదు అంటుంది రవలి. అదే ఎందుకు అనుకోవడం లేదు అని అడిగాడు గిరిధర్. నాకు ఇక్కడ నచ్చడం లేదు మామయ్య అంటుంది రవలి శుభని కోపంగా చూస్తూ. అదే సడన్ గా ఏంటి, ఎందుకు అని అడుగుతున్నాను. నీ ఒంట్లో బాలేదని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాం. మీ ఇంట్లో వాళ్ళు కూడా రానివ్వట్లేదు. 4 రోజులయ్యాక వాళ్ళ కోపం తగ్గాక వాళ్ళు తీసుకెళ్తారనే ఊరుకున్నా. నువ్వేమో సడన్ గా వెళ్తానంటున్నావు. వెళ్ళు, కానీ ఎక్కడికి? అదైతే క్లారిటీ ఉండాలి కదా. వెళ్ళమనగానే మేము పంపిస్తే రేపు మీ అమ్మ నాన్న వచ్చి మీ దగ్గరే ఉంది కదా మా అమ్మాయి, ఎలా వెళ్ళనిచ్చారని మమ్మల్ని అడగరా అని అడుగుతాడు గిరిధర్. కరెక్టే మామయ్య, కానీ నేను ఇక్కడ ఉండకపోవడానికి కారణం ఉంది అంటుంది ఏడుస్తూ రవలి. ఏంటా కారణం అని అడిగాడు గిరిధర్. ఆశ్చర్యంగా చూశారు అందరూ. వెంటనే సూర్య లేచి, పెద్ద కారణం ఏమీ లేదు డాడీ, మొన్న వాళ్ళ మమ్మీతో కలిసి అబద్ధం ఆడింది కదా, నిజమేంటో అందరి ముందు తెలిసేసరికి ఇప్పుడు మనకు ఉండడానికి ముఖం చెల్లడం లేదు అనుకుంటా కదా రవలి అంటాడు. ఆ మాట వినగానే ఇంకా ఏడుపుతో కడుపు మండిపోయింది రవలికి. కానీ ఏమీ అనకుండా అలాగే ఉండిపోయింది. నిజానికి తను ఇక్కడ ఉండకపోవడానికి కారణం శుభ. ఆ మాట వాళ్ళకి చెప్పలేదు కదా. ఇక గిరిధర్ రవలికి ఏదో నచ్చజెప్తూ ఉంటాడు, ఆమెను వెళ్లకుండా ఇక్కడే ఉండాలి అని. అబ్బా, దీని నాటకాలు చూడలేకపోతున్నా, నాకు చాలా ఆకలిగా ఉంది అంటుంది మెల్లిగా సుష్మా శుభతో. ఒక్క నిమిషం అక్క, వాళ్ళు మాట్లాడుతున్నారు, తను వెళ్ళడం ఆగిపోగానే వెంటనే మీకు వడ్డిచ్చేస్తా అంటుంది పక్క నుంచి శుభ సుష్మకి మాత్రమే వినిపించేలాగా. నేను నీ ఆడపడుచునే, మీ చెల్లెల గురించి ఆలోచిస్తావా? ఆడపడుచుని అని మర్యాద ఇయ్యవా అని అడుగుతుంది చెవి దగ్గర. ఆ మాట విని శుభ నవ్వుతుంది. అది చూసిన రవలి శుభపై కోపంతో ఊగిపోతే, సూర్య మాత్రం శుభని ప్రేమగా చూస్తాడు.
తను నవ్వితే చాలా బాగుంటుంది అని మనసులో అనుకుంటూ కాసేపటికి రాహుల్ ఫోన్ చేస్తాడు. నోనో, నేను అక్కడికి రాను. అక్కడికి వస్తే డాడీ కోప్పడతాడు అంటూ ఏడుస్తుంది రవలి. ఆ తర్వాత రాహుల్ ఏం చెప్పాడో కానీ తను వెళ్లడం మానుకుంది. సూర్య మాత్రం ఇవేవి పట్టించుకోకుండా శుభనే చూస్తూ కావాలని ఇరిటేట్ చేస్తున్నాడు. తను ఇబ్బందిగా కదులుతూ టిక్కీతో ఆడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అల్లుడి వంక పెట్టుకొని ఆమె చుట్టే తిరుగుతాడు. కావాలని చేతులను తాకుతాడు. ఏంటి ఓవర్ చేస్తున్నారు అని కోప్పడుతుంది శుభ. నీకు ఏ రోజు నాది యాక్షన్ లా కనిపించింది? అన్ని ఓవర్ చేసేది నువ్వు, నన్నంటావే అంటూ అల్లుణ్ణి లాక్కున్నాడు సూర్య. ఇవాళ అందరూ ముచ్చట్లు పెట్టుకునే కడుపు నింపుకునేలా ఉన్నారు, కానీ భోజనం చేసేలా లేరు. సుష్మ వచ్చి చాలాసేపు అయిందే వసంత అంటుంది లోపల నుంచి అప్పుడే వచ్చిన సరోజినమ్మ. రవలి వెళ్ళిపోతానన్న మ్యాటర్ ఆమెకి ఏమీ తెలీదు కాబట్టి. దాంతో ఇక అందరూ సైలెంట్ గా భోజనానికి వెళ్తారు. ఓయ్, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి అడిగాడు సూర్య శుభకి కాల్ చేసి. పడుకున్నాను అంటుంది శుభ. నీ పని బాగుందే, ఇంట్లో పడుకున్నా హ్యాపీగా శాలరీ ఇస్తున్నాడు. మీ బాస్ చాలా గొప్పవాడు అంటాడు సూర్య. మీకు అలాగే ఉంటుంది. ఇంట్లో బోరు కొట్టి ఏమి తోచక పడుకున్నాను. ఆఫీస్కి వెళ్తాను అంటే అత్త మామయ్య ఊరుకోరు. ఇంట్లో ఉంటే మీకు ప్రాబ్లం అంటుంది కోపంగా శుభ. ఓకే ఓకే, త్వరగా లేచి రెడీ అవ్వు, నేను వస్తున్నా, బయటికి వెళ్ళాలి అన్నాడు సూర్య. నేను మీతో రాను అంటుంది శుభ. అవును మరి, పని మానుకొని మరి నిన్ను షికార్కి తీసుకెళ్తున్నాను. ఒక్కసారి నీ ఫేస్ అద్దంలో చూసుకోవే. నీకు హెల్త్ చెకప్ ఉందంట, హాస్పిటల్ కి వెళ్ళాలి. డాడీ కాల్ చేశాడు, ఆయనకు టైం లేదంట. నీ డ్యూటీ నేను చేయాలి, పైగా నీతో మాటలు పడాలి అన్నాడు సూర్య. డ్యూటీనా? ఈ మాట మామయ్యతో అనొచ్చు కదా అంటుంది ఉక్రోషంగా శుభ. ఓయ్ పాలమురు, ఎక్కువ మాట్లాడకు. డాడీ ఏ పని చెప్పినా చేయడం నా అలవాటు. త్వరగా రెడీ అవ్వు, నేను స్టార్ట్ అవుతున్నా. పెద్ద ఉక్రోషానికి పోతుంది చూడు అన్నాడు. దాంతో సైలెంట్ గా కాల్ కట్ చేస్తుంది శుభ. నవ్వుకుంటాడు సూర్య. కరెక్ట్ గా 3 మినిట్స్ తర్వాత కార్ రావడంతో బయటికి వస్తుంది శుభ ఫైల్ పట్టుకుని. ఆఫ్ వైట్ డ్రెస్ లో స్కై బ్లూ కలర్ బాందిని ప్రింట్ ఉన్న దుపట్టా వేసుకొని ముందు హెయిర్స్ కొంచెం తీసి పిన్ పెట్టి మిగతావి హెయిర్ లీవ్ చేసి నడిచి వస్తుంటే దేవకన్యలా కనిపించింది శుభ. ఇది మరి ఇంత అందంగా రెడీ అవుతుందేంటి రోజు రోజుకి అంటూ హార్ట్ పై చెయ్యి పెట్టుకొని, కాస్త నువ్వు ఉండరా బాబు, అది ముందే రాక్షసి, అంత త్వరగా నా లైన్ లోకి రాదు. పెళ్ళయిందన్న మాటే కాని ఇప్పటి వరకు ఒక టచ్ కూడా లేదు. కర్మరా బాబు, ఎవరికైనా చెప్తే నన్నే వెక్కిరిస్తారు ఏంటి ప్రాబ్లం అని. బాడీ మాత్రమే ఆడపిల్లది, మెంటాలిటీ బిహేవియర్ మొత్తం మగవాడు. దాన్ని ఎలా మార్చుకోవాలి నా వైపు అర్థమై చావట్లేదు అంటూ తన గుండెకు నచ్చ చెప్పుకొని శుభ రాగానే ఫ్రంట్ సీట్ వైపు డోర్ ఓపెన్ చేశాడు. డ్రైవింగ్ సీట్ లో ఉన్న సూర్య. శుభ కూర్చోగానే అబ్బా అంటూ హార్ట్ పై చెయ్యి పెట్టుకున్నాడు పెయిన్ వస్తున్నట్లుగా. సూర్య, ఏమైంది కంగారుగా అడిగింది శుభ అతని వైపు తిరిగి షోల్డర్ పై చెయ్యి వేసి. మరి ఇందాక ఒక అమ్మాయి చాలా అందంగా కనిపించింది, లైట్ గా హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అన్నాడు సూర్య. ఎవరు అమ్మాయి ముఖం చిట్లిచ్చి అడిగింది శుభ కోపంగా. ఉందిలే ఒక మొగరాయుడు, ఏం చేస్తాం, అసలు ఆడపిల్లలా లేదు, అయినా నా కంటికి నచ్చేసింది, నా మనసు వచ్చేసింది తన పైన అన్నాడు సూర్య. అతను ఫ్లడ్ చేస్తున్నాని ఫేస్ పక్కకు తిప్పుకొని కూర్చుంది శుభ. నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు సూర్య. వాళ్ళని బాల్కనీ నుంచి చూసి మండిపోయింది రవలి. తను ఉండాల్సిన ప్లేస్ లో శుభ ఉండేసరికి వెంటనే ఎవరికో కాల్ చేసి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం మొదలు పెట్టేసింది. ఓకే సార్, అంతా నార్మల్ గానే ఉన్నాయి రిపోర్ట్స్, కాకపోతే ప్రోటీన్ మినరల్స్ ఉన్న ఫుడ్ ఇవ్వండి, బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది, సో కంపల్సరీ డైలీ డైట్ లో ఒక ఫ్రూట్ ఉండేలా మెయింటైన్ చేయండి, అలాగే మిల్క్ కూడా కంపల్సరీ అంటుంది డాక్టర్. ఓకే డాక్టర్, అన్ని కరెక్ట్ గా ఫాలో చేస్తాం అన్నాడు సూర్య.
ఎనర్జీకి టాబ్లెట్ అండ్ ఒక సిరప్ రాసి ఇచ్చింది. పక్కనే ఉన్న మెడికల్ స్టోర్ నుంచి మెడిసిన్ కూడా తీసుకుని రిటర్న్ అయ్యారు. కానీ ఇంటికి కాకుండా కార్ ఎటో వెళ్లడం చూసి మళ్ళీ ఎక్కడికి అని అడిగింది శుభ. బాగా ఆకలిగా ఉంది, రెస్టారెంట్ కి వెళ్దాం అన్నాడు. నేను బయట ఫుడ్ తినకూడదు అంటుంది శుభ చిరాకుగా. అబ్బో, ఇంట్లో ఫుడ్ తిని చాలా ఎనర్జీగా తయారయ్యామని ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకోవే ముందు. బొంగుకి విగ్గు పెట్టి డ్రెస్ వేసినట్టు ఉన్నావు, ఇంకా హెల్తీ ఫుడ్ గురించి మాట్లాడుతున్నావు. డైలీ ఇంట్లోనే కదా తింటావు, మరి ఎందుకు వచ్చిందే రోగం అని విసుక్కున్నాడు సూర్య. తనతో మాట్లాడి వేస్ట్ అని ముఖం తిప్పుకుంది కోపంగా శుభ. విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. అది కాదురా, మనం ఎప్పుడు బయటికి వెళ్ళలేం కదా, ఇవాళ ఒక్కరోజే, అక్కడ కూడా హెల్దీ ఫుడే ఉంటుంది. నీకు నచ్చకపోతే వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం ఇంటికి, ఓకేనా? అలకు ఫస్ట్ టైం కదా మనం ఇలా బయటికి వెళ్తున్నాం, ఇదొక మెమరీ అన్నాడు సూర్య. దాంతో కాస్త కోపాన్ని తగ్గించుకుని నార్మల్ గా ఫేస్ పెట్టుకుంది శుభ. కాసేపటికి రెస్టారెంట్ కి రీచ్ అయ్యారు. తను చెప్పినట్లే అక్కడ మొత్తం హెల్దీ ఫుడ్, అన్ని వంటకాలు స్వచ్ఛమైన నెయ్యిలో వండినవి, అరిటాకులో సర్వ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రూట్స్, పెరుగు అన్ని నాణ్యమైన వస్తువులే, పైగా చుట్టూ గ్రీనరీ. ఇద్దరు వెళ్లి 2 చైర్స్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇక వాళ్ళు వచ్చి అరిటాకులో వడ్డన స్టార్ట్ చేశారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.